నమస్కారం రైతు సోదరులారా, ఈరోజు మార్కెట్ రేట్లు చూస్తే మతిపోతోంది. మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, రికార్డు బద్దలవుతున్నాయి. కానీ పత్తి రైతులు మాత్రం రేటు విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. రేటు తక్కువ ఉందని పత్తిని ఇప్పుడే అమ్మేసి నష్టపోకండి. కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు పత్తి రైతులకు ఒక అద్భుతమైన స్కీమ్ తెచ్చాయి. మీ దగ్గర ఉన్న పత్తిని అమ్మకుండానే దాని మీద తక్కువ వడ్డీకి 75% లోన్ ఎలా పొందాలో, రేట్లు పెరిగాక ఎలా అమ్మాలో ఈ వీడియోలో సీక్రెట్ చెప్తాను. మిర్చి రికార్డ్ రేట్లు తెలిస్తే షాక్ అవుతారు. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లు ఈరోజు హాట్గా ఉన్నాయి. వరంగల్ మిర్చి యార్డు ఈరోజు రికార్డు సృష్టించింది. వండర్ హాట్ రకం క్వింటాల్కు ఏకంగా 37,500 రూపాయలు పలికింది. ఇది నిజంగా రైతులకు పండగ వార్త. ఇక తేజ కొత్త మిర్చి రకం 19,050 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ వరంగల్లో పత్తి ధర మాత్రం 7,630 రూపాయల దగ్గరే ఆగిపోయింది. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ ఎర్రవెల్స్ రకం అయితే 30,000 నుంచి 35,000 రూపాయల వరకు పలుకుతుంది. ఉదయం జెండాపాట 18,700 రూపాయలతో మొదలైంది. డీలక్స్ క్వాలిటీ సరుకు 18,100 నుంచి 18,400 రూపాయల మధ్యలో అమ్ముడుపోతుంది. ఖమ్మంలో పత్తి ధర వరంగల్ కంటే కొంచెం బెటర్గా 7,950 రూపాయలు పలికింది. అటు రాయలసీమ ఆదోని మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ గరిష్ట ధర 8,159 రూపాయలుగా నమోదైంది. వరంగల్తో పోలిస్తే ఇక్కడ దాదాపు 500 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఆదోనిలో 8,100 ఉంటే వరంగల్లో 7,600 ఎందుకు ఉంది? కారణం తేమ శాతం మాత్రమే. ఒకవేళ మీకు ఈ రేటు గిట్టుబాటు కాకపోతే మీ పత్తిని తక్కువ రేటుకు అమ్మకండి. మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో మీ పత్తిని దాచుకోండి. ప్రభుత్వం మీకు వేర్ హౌస్ రిసిప్ట్ అనే ఒక రసీదు ఇస్తుంది. ఈ రసీదును తీసుకెళ్లి ఏ బ్యాంకులో ఇచ్చినా మీ పత్తి విలువలో 75% డబ్బుని లోన్గా ఇస్తారు. దీనికి వడ్డీ కూడా బయట అప్పులతో పోలిస్తే చాలా తక్కువ. దీనివల్ల లాభం ఏమిటంటే చేతికి డబ్బులు వస్తాయి. పత్తి మీ పేరు మీదే ఉంటుంది. రేపు ఎప్పుడైనా 9,000 అయ్యాక అమ్ముకొని బ్యాంకులో లోన్ తీర్చేయవచ్చు. ఈ స్కీమ్ పేరే రైతు బంధు పథకం లేదా ఫ్లెడ్జ్ ఫైనాన్స్. మిర్చి రైతులు ఈ రికార్డ్ రేటుని వాడుకోండి. పత్తి రైతులు ఈ లోన్ సదుపాయాన్ని వాడుకోండి. దీనిపైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మా అనాలిసిస్ మాత్రం అండ్ సలహా మాత్రమే. మీలో ఇంకా ఎవరైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా ఎలా చేయాలో చెప్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పక్క రైతులకి ఉపయోగపడుతుంది. మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కిసాన్.